ఈ సంక్రాంతికి విడుదలైన ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఒకటి. బాలకృష్ణ నటించిన 100వ సినిమాగానే కాక తెలుగువారి ఘన చరిత్ర చాటే చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటీమణి హేమమాలిని ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి 100వ సినిమాగా బాలయ్యకు ఎటువంటి ఫలితాన్నిచ్చింది, నందమూరి అభిమానులకు ఎటువంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలనుంది కదా. వక్రీకరించడానికి ఏమాత్రం ఆస్కారం లేని అద్భుతమైన కథ. తెలుగు జాతిని ఏకం చేసిన మహావీరుడి ఘన చరిత్ర. అతడే గౌతమిపుత్ర శాతకర్ణి. భరతఖండంలోని 33 రాజ్యాలను జయించి తెలుగు వారందరినీ ఏకం చేసిన శాతకర్ణి మహారాజు సాగించిన జైత్రయాత్రే ఈ చిత్రం. పేరుకి రాజైన, బుద్ధిలో నికృష్టుడైన నేహపాలుణ్ణి కన్నబిడ్డతో సహా యుద్ధానికి వెళ్లిన శాతకర్ణి ఎలా జయించాడు, తెలుగువారిపై పోటీకి దిగిన పరదేశీయులను ఏ విధంగా మట్టుపెట్టి తెలుగు జాతి పేరు ప్రతిష్టలను ప్రపంచానికి ఎంత ఘనంగా చాటి చెప్పాడు లాంటి ప్రశ్నలకు దర్శకుడు క్రిష్ చెప్పిన సమాధానాల సమాహారమే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం. నటీనటుల పనితీరు. అవిక్ర పరాక్రముడు శాతకర్ణిగా బాలకృష్ణ అద్భుతమైన నటనతో అలరించాడు. యాక్షన్ సీన్స్లో బాలకృష్ణ నటన, ఆయన సంభాషణలు, పలికిన విధానం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. శాతకర్ణి భార్య వశిష్ఠగా శ్రీయ అందాల కనువిందు చేస్తూ అద్భుతమైన నటన కనబరిచింది. రాజమాత పాత్రలో హేమమాలిని లిప్ సింక్ లేకపోయినా హావభావాలతో ఆకట్టుకుంది. ఆ పాత్రకు రాజసం తీసుకొచ్చింది. మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేసినప్పటికీ మెయిన్ లీడ్ యాక్టర్స్ వాళ్ళని డామినేట్ చేసేయడంతో మిగతా వారి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకుండా పోయింది. సాంకేతిక వర్గం పనితీరు. చిరంతన్ భట్ సంగీతం ఈ సినిమాకి ఆయువు పట్టు. ఇక నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలకు చిరంతన్ భట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ మెయిన్ ఎసెట్గా నిలిచింది. టైట్ ఫ్రేమ్స్, బాలకృష్ణకు పెట్టిన టైట్ క్లోజులు అభిమానులకే కాదు, సగటు సినిమా ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తాయి. లైటింగ్ విషయంలో జ్ఞానశేఖర్ తీసుకున్న జాగ్రత్తలకి సలాం చెప్పాల్సిందే. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాల్లో ది బెస్ట్గా పేర్కొనవచ్చు. ఆ తల వంచకు, అది నేను గెలిచిన తల. అదుపులో పెట్టడానికి అసూవ పోసే స్త్రీ పశువు కాదు. యవ్వనుడైనా వాడి జనకుడైనా అడుగు పెట్టిన చోటే 6 అడుగులు దానమిస్తా, ఆయువు తీస్తా. తండ్రిని మించిన తనయుడు ఉంటాడు, తల్లిని మించిన తనయుడు ఉంటాడా? తెలుగువాడు అధముడు కాదు, ప్రథముడు. సింహం చీమ యుద్ధంలో వెనుతిరగవు. సింహం చచ్చే వరకు పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చే వరకు కుట్టి కుట్టి చంపుతుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసే సంభాషణలు ఎన్నో. ఈ సినిమాతో సాయి మాధవ్ బుర్రా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోవడం ఖాయం. ఇక చివరిగా క్రిష్ గురించి చెప్పుకోవాలి. మన తెలుగువారు మర్చిపోయిన తెలుగోడి చరిత్రను తవ్వి తీయడమే కాక అద్భుతమైన దృశ్య కావ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని మలిచిన తీరు అభినందనీయం. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం 76 రోజుల్లో ఇంతటి భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు ఆశ్చర్యం కలిగించే అవుట్పుట్ని సాధించి ది పర్ఫెక్ట్ ఫిలిం మేకర్ అనిపించుకున్నాడు. దర్శకుడిగా క్రిష్ను 100 మెట్లు ఎక్కించే సినిమా ఇది. నేహపాలుడి దగ్గరికి శాతకర్ణి కన్నబిడ్డతో సహా యుద్ధానికి వెళ్లడం, ఎదురుగా శత్రువులు నిలబడి ఉన్నా బిడ్డ చెబుతున్న పిట్ట కథని వింటూ, కథలు మనం చెప్పుకోకూడదు నాన్న, మన కథను ప్రజలు చెప్పుకోవాలి అని కొడుక్కి చెబుతూ శత్రువులకు శరణు కోరుకొమ్మని బెదిరించే సన్నివేశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సన్నివేశంలో హీరోయిజాన్ని క్రిష్ ఎలివేట్ చేసిన తీరుకి ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. విశ్లేషణ. ఎప్పుడూ పరాయి భాషలో తెరకెక్కిన చిత్రాలు చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు అని బాధపడే ప్రతి తెలుగువాడికి దొరికిన సమాధానం గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేయడమే కాక తెలుగువారి పౌరుషాన్ని, పరాక్రమాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పిన ఈ చిత్రాన్ని ప్రతి తెలుగువాడు తప్పక చూడాలి.